ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు. ఇప్పుడు సోషల్ మీడియా ఈ పాటే పాడుతోంది. దీనికి కారణం ఎప్స్టీన్ ఫైల్స్. ట్రంప్ నుంచి దలైలామా వరకు ఈ సీక్రెట్ ఫైల్స్ సంచలనంగా మారుతున్నాయి. రోజుకో ప్రముఖుడి పేరు, గంటకో సంస్థ పేరు బయటకు వస్తుండడం ప్రపంచ రాజకీయాల్లో ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనంగా మారింది. ఇది ఎవరి పరువుని బజారున ఎప్పుడు పడేస్తోందోనన్న టెన్షన్ మొదలైంది. జెఫ్రీ ఎప్స్టీన్తో వీవీఐపీలకు అన్ని లింక్స్ ఉన్నాయి. ఇది నిజమా? ఆరోపణల్లో వాస్తవం ఎంత? ట్రంప్ నుంచి దలైలామా వరకు సీక్రెట్ ఫైల్స్ సంచలనం. జెఫ్రీ ఎప్స్టీన్ తో వీవీఐపీల లింక్స్ ఏంటి? ప్రముఖుల పేర్లుంటే వారంతా నేరస్తులేనా? జెఫ్రీ స్కామ్ ఆరోపణల్లో నిజమెంత? డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ఇప్పుడు ప్రసిద్ధ బౌద్ధ మత గురువు దలైలామా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వీవీఐపీల పేర్లు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో కనిపించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఒలికిపాటుకు గురైంది. ఈ ఫైల్స్ లో ఇంకా ఎవరెవరి పేర్లున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అందరి పేర్లుండడం వేరు, కానీ ఈ ఫైల్స్ లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బౌద్ధ గురువు దలైలామా పేరు ఎలా ఉందన్న వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఒలికిపాటుకు, అంతకు మించిన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మధ్యే అమెరికా న్యాయశాఖ ఎప్స్టీన్ ఫైళ్లకు సంబంధించి 30 లక్షలకు పైగా ఫైళ్లు, 2000కు పైగా వీడియోలు, 1,80,000 ఫోటోలను విడుదల చేసింది. ఈ పత్రాల్లో అమెరికాకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వారి వివరాలు ఉన్నాయి. దీంతో ఇంకా ఈ ఫైల్స్ లో ఎవరెవరు ఉన్నారన్నది ఆసక్తికరంగా మారింది. రోజుకు ఒక్కొక్కరి పేరు బయటకు రావడంతో నెక్స్ట్ ఎవరి పేరు వస్తుందోనన్న ఉత్కంఠ కూడా మొదలైంది. ఈ ఫైళ్లలో దలైలామా పేరు 169 సార్లు కనిపించిందని అంటున్నారు. అంతేకాదు మల్టిపుల్ ఈమెయిళ్లలో మసాజ్ ఫర్ డమ్మీస్ అనే పుస్తకంలోనూ దలైలామా పేరు ఉందన్న ఆరోపణలు బౌద్ధ ఆధ్యాత్మిక సమాజాన్ని నిద్రపట్టనివ్వడం లేదు. ప్రపంచంలో చాలా అతి ధనవంతులు, అతి ముఖ్యులు ఆయన హాస్పిటాలిటీ తీసుకోవటం ఏంటి? అది మాత్రం అందరికీ ఆశ్చర్యంగా ఉన్నారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తికి ఏం పట్టింది అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోటానికి? ఇన్ని బయటకు వస్తున్నాయి. అందువల్ల ఈవేళ వచ్చిన పరిస్థితి ఏంటంటే కనపడే విషయాలు చాలా మనకు అర్థం అవ్వట్లేదు. ఎన్ని ఇలాంటివి జరుగుతున్నాయి ప్రపంచం వ్యాప్తంగా. ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎవరు ఎక్స్ప్లాయిట్ చేస్తారు అది బయటకు వస్తున్నాయి. క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కొడుకు ఆండ్రూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాడు. ఆయన నాకేం తెలియదంటే రికార్డ్స్ బయటకు వచ్చాక ఆయనకున్న అలంకారాలన్నీ తీసేశారు. ఆయన ఒక రాజయోగం లేకుండా చేశారు. చాలా సీరియస్గా మాత్రం ప్రపంచవ్యాప్తంగా జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఆరోపణలపై దలైలామా వివరణ ఇచ్చారు. మహిళలు, మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ ను తాను ఎప్పుడూ కలవలేదని దలైలామా ఎక్స్ వేదికగా లేఖను విడుదల చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో తన పేరు ప్రస్తావన, తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఎప్స్టీన్ తో కానీ ఆయన ప్రతినిధులతో కానీ తామెన్నడూ సమావేశాలు నిర్వహించలేదన్నారు. ఈ మధ్య కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో జెఫ్రీ ఎప్స్టీన్ తో దలైలామా సమావేశమైనట్లు జరుగుతోంది అసత్య ప్రచారమని దలైలామా ఆఫీస్ ఆరోపిస్తోంది. కానీ కొన్ని రిపోర్ట్స్ అక్టోబర్ 2012 నాటి ఈమెయిళ్లను ప్రస్తావించాయి. ఇందులో దలైలామా, ఎప్స్టీన్ మధ్య ఒక మీటింగ్ జరిగిందన్న సూచనలను బయటపెడుతున్నాయి. దలైలామా అనుచరులు కొంతమంది ఎప్స్టీన్ ని కలుసుండొచ్చని యూరోపియన్ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. ఇప్పుడు ఇందులో పేర్లు, ఆరోపణలు వచ్చినంత మాత్రాన వాళ్లంతా నిజంగా మహిళలు, మైనర్లపై లైంగిక నేరాల స్కామ్ లో ఇరుక్కున్న వాళ్లుగా చూడాలా, వీళ్లను నేరస్తుల కిందే పరిగణించాలా అన్న చర్చ జోరుగానే సాగుతోంది. ఇప్పటికే అమెరికా న్యాయశాఖ రిలీజ్ చేసిన 30 లక్షల పత్రాల్లో బాధితుల భద్రతా దృష్ట్యా ఇతర కారణాల వల్ల చాలా పేర్లను బ్లాక్ అండ్ రిడాక్టెడ్ చేశారు. ఇక అయితే ఫిబ్రవరి 9 తర్వాత అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు చూడబోయే కార్యాలయంలోని ఫైల్స్లో ఎలాంటి సెన్సార్ ఉండబోదు. దీంతో ఎప్స్టీన్తో సంబంధమున్న రాజకీయ నేతలు, సెలబ్రిటీల అసలు పేర్లు బయటపడే అవకాశం ఉంది. ఈ ఫైల్స్లో దాదాపు 2,000 వీడియోలు, 1,80,000 ఫోటోలు, మిలియన్ల కొద్దీ ఈమెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి.
దీంతో అందరి చూపు అమెరికా న్యాయశాఖ కార్యాలయం వైపే ఉంది ఇప్పుడు. జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణానికి సంబంధించి ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్రెడాక్టెడ్ అంటే ఎడిట్ చేయని దాచని ఫైళ్లను చూసే ప్రక్రియ ఫిబ్రవరి 9 నుంచి మొదలవుతుంది. అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఈ ఫైల్స్ ను పరిశీలించేందుకు అనుమతి దొరికింది. దీంతో ఇవి న్యాయశాఖ డిపార్ట్మెంట్ కార్యాలయంలో చూడొచ్చు. ఈ పత్రాలు పబ్లిక్ గా ఆన్లైన్లో అందుబాటులో ఉండవు. అమెరికా న్యాయశాఖ కార్యాలయం రీడింగ్ రూమ్లలో కంప్యూటర్లలో మాత్రమే చూడాల్సి ఉంటుంది. వీటిని చూడాలంటే 24 గంటలకు ముందే నోటీసులు ఇవ్వాలి. రీడింగ్ రూమ్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అస్సలు అనుమతించరు. పైగా ఈ ఫైళ్లను కాపీ చేసుకోవడం, ఫోటోలు తీసుకోవడం కుదరదు. పెన్నుతో నోట్స్ రాసుకోవడానికి మాత్రం అనుమతి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఎప్స్టీన్ జెట్లో ప్రయాణించారని, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్ కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా ఈ ఫైల్స్ లో ఉన్నాయని జోరుగా వార్తలు వస్తున్నాయి. వీటిని ట్రంప్ ఖండించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అమ్మాయిలతో కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఆండ్రూపై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. బిల్ గేట్స్, ఎలన్ మస్క్ పేర్లు కూడా ఈ ఫైల్స్ లో కనిపించాయి. అయితే తాము ఎప్స్టీన్ ను కేవలం విరాళాల కోసమో లేదా సాధారణ భేటీల కోసమో కలిశామని వారు గతంలోనే వివరణ ఇచ్చారు. ఆయన జైలుకి వెళ్ళాడు. జైల్లో సూసైడ్ కమిట్ చేసుకుని 2019లో అప్పటి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఆయన పేరు వచ్చి వేరే వివరాలు బయటకు వస్తున్నాయంటే ఎప్స్టైన్ చేసిన పని, ఫైల్స్ మెయింటైన్ చేశాడు, వీడియోస్ తీసాడు, ఫొటోస్ తీసాడు అని బయటకు వచ్చి చాలామంది ఆయన పిలిస్తే ఆయన పార్టీలకు వెళ్తాం, తిరగటం, చేయటం జరిగింది. ఆ లింక్స్ ఎంతవరకు ఉన్నాయి, ఈ ఈమెయిల్స్ అన్నీ ఒకరి మీద ఒకరు పంపించుకున్నాయి, కరెక్టే కదా అని బయటకు వస్తాయి. కానీ తప్పకుండా జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్లో పేరు కనుక వస్తే చాలా కష్టం బయటికి పడవచ్చు. కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. చాలా పెద్ద కెరియర్స్, యూరోప్ నుంచి చాలామంది మంత్రులు, పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ రిజైన్ చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్. 2017-19 మధ్య మైనర్లను లైంగిక చర్యల కోసం అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలపై అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు 2019లో జైలులో ఉన్నప్పుడే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జెఫ్రీ మృతే పెద్ద కుట్ర అన్న ప్రచారం జరుగుతోంది. ఎప్స్టీన్స్ ఫైల్స్ వల్లే తాము విడాకులు తీసుకున్నామని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ఫైల్స్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర, ఉత్కంఠభరిత చర్చ జరుగుతోంది. ఈ ఫైల్స్ లో భారత్ కు చెందిన కొందరు బాలీవుడ్ స్టార్స్, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల పేర్లు కూడా ఉన్నాయన్న చర్చ జోరందుకుంది. ప్రపంచ ప్రఖ్యాత స్టీఫెన్ హాకింగ్స్, ప్రముఖ భారతీయ అమెరికన్ రచయిత దీపక్ చోప్రా, భారతీయ వ్యాపారవేత్త అనిల్ అంబానీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎప్స్టీన్ పార్టీలకు హాజరయ్యారన్న ప్రచారం ఉంది. హాలీవుడ్ నటులు, బిజినెస్ టైకూన్స్, టెక్ కంపెనీల సీఈఓలు చాలా మంది తమ పేర్లు బయటకు రాకుండా కోర్టు స్టేలు తెచ్చుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించనుంది. ఫైల్స్ పరిశీలన తర్వాత కాంగ్రెస్ సభ్యులు ఒక రిపోర్టును సిద్ధం చేస్తారు. ఇందులో పేర్లు ఉన్న ప్రముఖులను సాక్ష్యం చెప్పాల్సిందిగా సెనెట్ లేదా హౌస్ కమిటీల ముందుకు పిలిపించే ఛాన్స్ ఉంది. కేవలం ఎప్స్టీన్ తో పరిచయం ఉన్నందుకే శిక్ష ఉండదు. కానీ ఎవరైతే అతనికి మైనర్ల అక్రమ రవాణాకు సహకరించారో లేదా బాధితులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారో వారిపై కొత్తగా క్రిమినల్ కేసులు నమోదు చేసేలా అమెరికా న్యాయశాఖపై ఒత్తిడి పెరుగుతోంది. బాధితులకు ఎప్స్టీన్ ఆస్తుల నుంచి ఇప్పటికే కొంత పరిహారం చెల్లించారు. అతనికి సహకరించిన ఇతర సంపన్నుల నుంచి బాధితులకు భారీగా నష్టపరిహారం ఇప్పించే చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఫైల్స్ బయటకు రాకుండా అడ్డుకోవడానికి గత కొన్ని రోజులుగా అమెరికా కోర్టులలో పలువురు పేర్లు బయటకు చెప్పని వ్యక్తులు జాన్ డో పిటిషన్లు వేశారు. కానీ కోర్టులు ఆ విజ్ఞప్తులను తోసిపుచ్చాయి.
దీంతో ఇకపై అసలు పేర్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఖాయంగా కనబడుతోంది.